హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ చేశాను కదా, ఇప్పుడు చూపిపోతున్నాను చూడండి. అది కంప్లీట్ అయిపోగానే ఇట్లా వచ్చింది చూసారా. నేను ప్యాడ్ మీద పెట్టి చూపిస్తే ఈజీగా అనిపిస్తుంది, అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది లుక్. చూసారా, ఇలా కలర్ఫుల్గా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను ప్యాడ్ కూడా చూపిస్తాను కదా. 1 minute, I'll just keep this off. Yeah, got it. ఇది బ్యాక్ చూసారంటే ప్లేన్గా ఉంది, కొన్నప్పుడు కూడా ఫ్రంట్ కూడా ఉన్నాను. అందుకే కొంచెం డెకరేషన్ యాడ్ చేశాను దానికి. చూసారా 1 2 3 ఫ్లిప్. ఇది పోండి, దిస్ ఈజ్ మై ప్యాడ్. సి నా నేమ్ ఇక్కడ ఉంది చూసారా, నా ఫ్రెండ్స్ పేర్లు అవన్నీ. ఇప్పుడు చూద్దాం నా పేరు మీరు గెస్ట్ చేస్తారో లేదో అక్కడ ఎట్లా రాసిందో. సో అది మీరు స్కెచ్ బుక్ చూసారో లేదో ఇందాక సరిగ్గా, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను నేను చూడండి. ఇంతకొంది అబ్స్ట్రాక్ట్ ఆర్ట్కి చూపించాను, నేను మెయిన్ స్కెచ్ బుక్ ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మై స్కెచింగ్ బుక్ ఎంట్రీ పేజ్ అని ఇట్లా రాశాను. ఇదిగో ఇక్కడ స్టిక్కర్ అని స్టిక్ చేసా, వెనకాల అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. సెకండ్ పేజ్ అబ్స్ట్రాక్ట్ ఆర్టే గీసాను, బట్ లోపల ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏం రాశాను, మై స్కెచింగ్ బుక్ పేజ్ అని రాశాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి మై స్కెచింగ్ బుక్ పేజ్ 2 అని రాశాను. ఇలా కూడా 5 అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ రాశాను. ఇది ఇంకా బాగుంది కదా, కొంచెం ఆ లుక్ అదంతా బాగుంది కదా. సో ఇది నేను మీకు చూపించినట్టు ప్యాటర్న్స్ ఇప్పుడు కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. సో ప్యాటర్న్ ఇట్స్ ఈజీ. Wait, I am gonna show you. I just need to write the name. నేను ఇంత చిన్న పెన్సిల్ యూజ్ చేస్తున్నాను సరే. ఇట్స్ ఓన్లీ దిస్ మచ్. కరెక్ట్గా ఇంత ఉందండి, ఫింగర్ ఇంత ఉంది, పెన్సిల్ ఇంత ఉంది కరెక్ట్గా, అంతే, జస్ట్ దిస్ మచ్. సో ఇప్పుడు నేను మీకు దీంతోనే చూపిపోతున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక బ్లాంక్ స్పేస్ లాగా గీసాను కదా చూసారా, బ్లాంక్ స్పేస్ లాగా. దాంట్లో ఇప్పుడు చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక హార్ట్ గీసుకోండి 2 edgesకి. లైక్ ఇక్కడ ఒక హార్ట్, ఇక్కడ ఒక హార్ట్ ఉండాలి. అది గీసుకొని ఈ పింక్ కలర్తో ఫిల్ చేయొచ్చు మీరు. నేను ఎట్లా గీస్తానంటే చూడండి. ఇదిగోండి నా హార్ట్స్, ఇవి ఎలా గీసాను. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాటర్న్ మీరు కంటిన్యూ చేసుకోండి, బట్ అతికించుకోండి కొంచెం. హార్ట్స్ని ఈ మేనర్లో గీయండి మీరు. బట్ ఓన్లీ వీ షుడ్ బి హ్యావింగ్ 3 hearts అనమాట. లైక్ దిస్ 2 sides ఉండాలి. నేను ఫిల్లింగ్ అన్నా కదా, నేను వచ్చేసి ఇలా చేశాను. మీ ఇష్టం వచ్చిన ప్యాటర్న్తో మీరు చేయొచ్చు. ఇది జస్ట్ నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి చేశాను అంతే, వేరే ఏందో చేయలేదు. ఈ ప్యాటర్న్ పేజ్ నేను క్లోజ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఓన్లీ నేను ఒక ఐడియాకి చేశాను, దీంట్లో ఏం రాయను ఇప్పుడు నేను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు నేను ఇంకా చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చూపిలేను. I'll show you afterwards later. నేను నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి కొంచెం రంగోలీ మెథడ్ ఆర్ట్స్ చూపిస్తాను. అవి వాల్కి కూడా థ్రెడ్ పెట్టుకొని మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. బాయ్ గాయస్.